గారిని కలిశాము. పనులు బాగా జరుగుతున్నాయి. నాకు ఇంత ముందు మంచిగా జరగట్లేదు. సార్ని కలిశాక మంచిగా జరుగుతుంది. సార్ని కలవటం వల్ల నాకు చాలా మేలు జరిగింది. ఏదైనా సమస్యలు ఉంటే మీరు కానీ సార్ గారిని కలవండి. సార్ గారికి నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు సార్. ఓం నమ శివాయ్. శ్రీమాత్రే నమః. 2019 సంవత్సరం ఫిబ్రవరి నెల మాస ఫలితాలు. ప్రథమంలో ఈ మేషరాశి వారికి అన్నింటా కూడా విజయాలే పొంది తీరుతారు. ఆర్థికంగా కావచ్చు, వ్యాపార రంగంలో కావచ్చు, అన్ని చోట్ల కూడా నూతన ఉత్తేజంగా వీరు ముందుకు సాగిపోతారు. ఈ యొక్క 2019 సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఈ మేషరాశి వారికి ప్రథమంలో చాలా అనుకూల ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. అలాగే వారి సంతానానికి కూడా మంచి పురోగభివృద్ధి కనపడుతూ ఉంది. భార్యాభర్తల మధ్యన మంచి సఖ్యత, ఆనందకరమైన శుభసూచకమైన పరిణామాలు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. ఈ యొక్క ఫిబ్రవరి నెలలో ముఖ్యంగా ద్వితీయంలో వీరు అనుకున్న పనులు చిన్న చిన్న ఆటంకాలు కలిగినప్పటికీ కూడా తృతీయంలో వాటిని అధిగమించగలుగుతారు. విద్యార్థులు దూర ప్రయాణాలు, విదేశీయానాలు చేయాలనుకున్న వారికి మంచి అవకాశము ఈ యొక్క మాసము అని చెప్తున్నాము. అలాగే ఫెక్యులేషన్ చేసేవారికి కూడా చాలా ఆచితూచి అడుగులు వేయాలి. కానీ తృతీయంలోకి వచ్చేసరికి అన్ని విషయాలలో ఆనందకరమైన విషయాలే కనపడుతూ ఉన్నాయి. వీరు ఆర్థికంగా మంచి ఎదుగుదల కనపడుతుంది. సినీ కళాకారులకు కూడా బాగా అభివృద్ధి కనపడుతుంది. అలాగే వ్యవసాయదారులకు కూడా పంటలు చేతికి వచ్చి అన్ని రకాల కూడా ఆనందకరమైన పరిణామాలే గోచరిస్తూ ఉన్నాయి. ఫిబ్రవరి నెల మొత్తము కూడా ఈ మేషరాశి వారికి మంచి పరిణామాలే కనపడుతూ ఉన్నాయి. కానీ వీరికి మాత్రం అనుకున్నంత సాధించలేకపోయామే అనే ఒక చిన్న అశాంతి మాత్రం మిగిలిపోతుంది. ఎక్కువగా వీరికి కడుపుకు సంబంధించిన చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తరచూ వీరిని ఇబ్బంది పెడతాయి. అంటే గ్యాస్ ట్రబుల్ కావచ్చు, అజీర్తి కావచ్చు, అది ఏదైనప్పటికీ కూడా వీటన్నిటినీ అధిగమించాలి అంటే మీరు చేయవలసింది విష్ణుమూర్తి ఆలయాన్ని బుధవారము దర్శించాలి. ఆ ఆలయానికి వెళ్ళి విష్ణు సహస్రనామాన్ని మీరు పఠించాలి. ఇలా వారానికి ఒక్కరోజు, నెలలో 4 వారాలు మీకు శనివారం కానీ బుధవారం కానీ మీరు చేసినట్లయితే ఎటువంటి పరిణామాలు మీకు ఎదురైనప్పటికీ కూడా వాటినన్నింటినీ అధిగమించి ఆర్థికంగా కానీ అలాగే ఆనందము అన్ని విషయాలలో కూడా మీకు హ్యాపీగా ఉండగలుగుతారు. అలాగే ఒక 5 ముత్తైదులకి పసుపు, కుంకుమ, జాకెట్ ముక్కలు కనుక మీరు పంచినట్లయితే ఈ రాశిలో పుట్టిన స్త్రీలు వ్యాపార రంగంలో కానీ అలాగే అన్ని విధాలా కూడా బాగా రాణిస్తారు. ఈ రాశిలో పుట్టిన స్త్రీలు చేయవలసిన ఈ చిన్న క్రియ ఆచరించి వ్యాపారం చేసినా, ఉద్యోగం చేసినా వాటిలో మంచి పురోగభివృద్ధి వచ్చి తీరుతుంది. మేము చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ జెమ్ టీవీ, మా జేకేఆర్ భక్తి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.